ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఇక్కడ దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాంతో చెప్తున్నాడు, నీ సంతానమును నేను నిశ్చయంగా విస్తరింపజేస్తానని మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాంను దర్శించి అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అబ్రహాంతో, నువ్వున్న ఈ సొంత దేశాన్ని విడిచిపెట్టేసి నేను చెప్పిన చోటుకి బయలుదేరు, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట. మాట్లాడుతూ నువ్వు నేను చెప్పినట్లు చేసినావంటే నీ సంతానంను నేను విస్తరింపజేస్తాను, ఖచ్చితంగా విస్తరింపజేస్తానని మాట్లాడుతున్నాడు అనమాట. చాలామంది గర్భఫలం లేక బాధపడుతున్నారు. చాలామంది గర్భఫలం లేక పిల్లలు లేక గొడ్రాలని చెప్పేసి నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, వాటిని భరిస్తూ బాధపడుతూ అలాగే ఉండిపోతున్నారు. మనుషుల వైపు ఎందుకు చూస్తున్నారు? దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీకు సంతానం లేదు కదా, నేను ఇస్తాను, రా నా దగ్గరికి రా, నన్ను నమ్ము అని చెప్పేసి చెప్తున్నాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము తెలుసా? కాబట్టి సంతానం లేనివారు, గర్భఫలం లేనివారు, పిల్లలు లేరని బాధపడే ప్రతి ఒక్కరు కూడా రండి, ఆయన దగ్గరికి రండి. ఖచ్చితంగా నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు. నీ సంతానాన్ని ఖచ్చితంగా ఆయన నిశ్చయముగా ఖచ్చితంగా విస్తరింపజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు ఖచ్చితంగా గర్భఫలము వస్తుంది. నువ్వు అక్కడే కూర్చోనుండి దేవుని దగ్గరికి రాకుండా దేవుణ్ణి అడగకుండా ఉంటే నీకు గర్భఫలం ఎలా వస్తుంది కదా? ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఈ సాయంకాలపు వేళ దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీకు గర్భఫలాన్ని ఇస్తాను, అలాగే నీ సంతానాన్ని బహుగా నేను విస్తరింపజేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట. కాబట్టి నమ్మినట్లయితే ఖచ్చితంగా మీరు స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి రండి, యేసయ్య పిలుస్తున్నాడు. ఆయన మీ గర్భాన్ని తెరుస్తాడు, మీ గర్భఫలాన్ని, మీ సంతానాన్ని బహు విస్తారంగా దీవిస్తాడు, దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.